హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, నేను ఇప్పుడు పీకేపీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్గా ఇప్పుడు పీకేపీ చేస్తున్నాను. దానికి ఇవి బూందీ, కారా బూందీ తీసుకున్నాను. తర్వాత 3 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఇలా ముక్కలుగా చేసి పెట్టాను. తర్వాత చూడండి, పల్లీలు ఆయిల్లో వేయించి పెట్టాను. ఒక నిమ్మకాయ, కొంచెం ఉప్పు అన్నమాట. కొంచెం కారం, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కొద్దిగా నెయ్యి కూడా తీసుకుందాం. ఈ ప్రాసెస్కి నేను చేసే విధానం మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఒకవేళ మనం ఇంట్లోకి బూందీ తెచ్చుకున్నా, లేదు ఇంట్లో కూడా ఒక 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. బూందీ ప్రిపరేషన్ కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇది చిటికెడంత కారం, ఎక్కువ అక్కర్లేదు. చిటికెడంత కారం, చిటికెడంతా పసుపు, ఇవి పచ్చివే వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి, మనం 3 పచ్చిమిర్చి చిన్నవి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టాను. తర్వాత ఈ ఉల్లిపాయలు చాలా తేలిక చేసుకోవడం, కాకపోతే మనకి కొంచెం అశ్రద్ధ చేస్తాం. తర్వాత ఏమో కొంచెం ఇవి లాస్ట్లో వేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ కూడా తీసుకుందాం, కానీ నిమ్మకాయ, ఈ పల్లీలు లాస్ట్న వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం వీటిని కలిపేసుకోవాలి. చూస్తారా, అప్పుడే పీకేపీ రెడీ అయిపోయింది. అంటే మా ఇంట్లో ఉల్లిపాయలు తక్కువ తింటారు, అందుకు తక్కువ వేసాను. ఇంకా వేసుకుంటే కూడా బాగుంటాయి. ఓకేనా? దీనిలోకి కొత్తిమీర, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, చట్నీ చేసేసాను మార్నింగ్, అందుకని అయిపోయింది. ఓకే, ఉప్పు కారం కొద్దిగా వేసాం. ఎందుకు కొద్దిగా వేసామంటే దీనిలో బూందీలో ఉప్పు కారం ఉంటుంది కదా, అందుకని తక్కువ వేసామన్నమాట. కొంచెం ఇది నెయ్యి అయితే కంపల్సరీ వేయాలండి, ఎందుకంటే ఇది టేస్ట్గా ఉండాలంటే కంపల్సరీ నెయ్యే వేసుకోవాలి. ఆఖరిన తర్వాత ఈ పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసేసుకుందాం. చెప్తున్నాను కదా, ఇంకా కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటాయి, కానీ మా పిల్లలు ఉల్లిపాయలు తగిలితే తినరు, వదిలేస్తారు. అందుకని ఇప్పుడు చూడండి, నిమ్మకాయ కొన్ని చుక్కలు, మనకి ఎక్కువ అక్కర్లేదు, మరీ పులుపు అక్కర్లేదు, జస్ట్ సోర్ టేస్ట్ తెలియడానికి కోసం ఇవి నిమ్మకాయ చెక్క పిండాను అనమాట. ఒకవేళ మీకు పులుపు ఎంత కావాలో అలా కూడా వేసుకోవచ్చు, కావలసినంత పులుపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకుని, బాగా కలిపేసిన తర్వాత ఒక్కసారి దీని పీకేపీకి అంతటికీ కూడా మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. దీనిలోనూ ఇంకా మనం వేయించిన అటుకులు కలుపుకోవచ్చు. తర్వాత ఏమో బజ్జీలు, మిర్చి బజ్జీ కానీ లేకపోతే మామూలు బజ్జీ కానీ, అంటే అరటి బజ్జీ కానీ మిర్చి బజ్జీ కానీ ఉంటే దాన్ని కూడా క్రష్ చేసి దీంట్లో కలుపుకుంటే కూడా బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి నేనైతే ఇవి మాత్రం కలుపుతున్నాను. ఈ స్టేజ్లో మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఉప్పు, పులుపు ఇంకొక రవ్వ పులుపు వేస్తే బాగుంటుంది. ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, పులుపు కూడా ఇప్పుడు సరిపోతుంది. ఓకేనా? చూస్తారా ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి, ఎంతో టేస్టీ పీకేపీ తయారైపోయింది కదా, చాలా టేస్ట్గా ఉందండి. ఏంటో చేత్తో చేస్తూ ఉంటే మంచి టేస్ట్గా కుదిరిపోతాయి, అదేమో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్లోకి, చిన్న చిన్న బౌల్స్లోకి సర్వ్ చేసేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. తర్వాత ఇది చాలా టేస్టే కాదు, చక్కగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే మనం తినేటప్పుడు హ్యాపీగా తింటాం కదా, ఏంటంటారు అవి మనకి చక్కటి హ్యాపీనెస్ ఇస్తుంది ఇది. కాబట్టి ఇలాగా మనం పీకేపీ చేసుకుని తిని హ్యాపీగా ఉందాం. ఓకేనా? బాగుంది కదా. థ్యాంక్ యూ. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టి హ్యాపీగా ఉండండి. ఓకేనా? బాయ్.
హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. నేను ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు ఇలాగ చిన్నగా కట్ చేసి ఉంచాను. 4 పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసి ఉంచాను అనమాట. ఎందుకు అంటే నేను గుడ్డు పొరడు చేస్తున్నాను, నా స్టైల్లో చేస్తాను. ఎగ్స్ ఇవి ఒక 5 వేద్దాం అనుకుంటున్నాను. 5 ఎగ్స్ వేస్తే సరిపోతుంది. అంటే పప్పు ఆకుకూర కర్రీ ఉంది కొంచెం, దానికి కాంబినేషన్గా ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం. వేసుకుని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తాం. అంటే మనం ఒక 5-6 ఎగ్స్ వేసుకోవాలి అనుకుంటే మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అంటే ఏ స్పూన్ అంటే చిన్న గరిటె ఉంటుంది కదా, దాంతో 2 స్పూన్లు వేసుకుంటే ఆయిల్ సరిపోతుంది అన్నమాట. ఇదిగో ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. ఆయిల్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చక్కగా సరిపోతుంది. ఇప్పుడు 5 ఎగ్స్ తీసుకున్నాను. తీసుకుని ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేద్దాం. పసుపు మాత్రమే వేసాం కదా, కొంచెం ఉప్పు కూడా వేస్తాను. కర్రీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. నేను ఉప్పు వేస్తే కరెక్ట్గా సరిపోయేలాగా, లేకపోతే ఒక్క రవ్వ తగ్గుతుంది అంతే తప్ప ఎక్కువ చప్పగా అయితే రాదు. ఎందుకు అంటే ఉప్పుతోనే కలిపి ఉడికితే కూర రుచిగా ఉంటుంది అని నా ఉద్దేశం. అందుకని కంపల్సరీ నేను అలాగా కొంచెం ఉప్పు వేస్తాను. కర్రీకి సరిపడా ఒకేసారి వేసేస్తాను అన్నమాట. ఫస్ట్ చప్పగా వండేసి తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవడం చేస్తే కూర రుచి తగ్గుతుంది. మరీ చిన్నపిల్లలు అసలు కర్రీలు చేయడం, ఉప్పు కారం ఎంత వేయాలో తెలియని వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ మాకు చాలా కాలం నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి జనరల్గా ఇప్పుడు దీనిలో ఏం చేస్తామంటే మనం ఎగ్స్ కొట్టి పోసేస్తాం. ఇది నా స్టైలు, ప్యూర్లీ నా స్టైల్. 5 ఎగ్స్కి 3 ఉల్లిపాయలు తీసుకున్నాం. అయితే వేసిన వెంటనే కదపకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. వేసిన వెంటనే కదిపితే కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంది కర్రీ. ఈ ఎగ్ షెల్స్ కూడా పడేయండి, నేను మాకు టెర్రస్ గార్డెన్ ఉంది కదా, దానిలోకి ఉపయోగిస్తానన్నమాట. కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు వేసుకుందాం. ఫస్ట్ వేసాను కదా, ఇప్పుడే చూడండి ఇలాగా ఎగ్ డ్రై అవుతుంది కదా, అయ్యే టైంలో మాత్రమే మనం ఉప్పు వేసాను, కారం వేస్తాను. ఇది టీ స్పూన్ కదా, దీంతో 5 గుడ్లకి 5, 2, 3, 4, 5. ఎందుకంటే ఇది స్మెల్ వస్తుంది కదా ఎగ్, అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీన్ని బాగా కలిపేద్దాం. ఇలా కలిపేసి
ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి కలిపి మూత పెడదాం, ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టే అవకాశం ఉంటుంది కదా ఎగ్ కాబట్టి. అది అప్పుడే అడుగు పెట్టేస్తుంది. ఒకసారి ఇలా చెయ్యండి, బాగుంటుంది. ఎప్పుడైనా మనకి చారు, పప్పు చారు, లేకపోతే ఆకుకూర పప్పు, దోసకాయ పప్పు, ఆనపకాయ పప్పు ఇలాంటివి వండుకున్నప్పుడు ఇది ఎగ్ పొరటు కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం దగ్గరికి ఉడుకుతుంది కదా, ఈ టైంలో మనం ఏం చేద్దామంటే కొంచెం వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసేద్దాం. ఒక గ్లాస్ వాటర్. ఇలాగా కారం, ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా నేను ఈ గ్లాస్ వాటర్ వేసాను అనమాట. 1/2 లీటర్ వాటర్ వేసాను. అంటే మీరు కరెక్ట్గా ఇంకా ఎక్కువ చేసుకునేవాళ్ళు ఎలాగంటే మన ఉల్లిపాయలు, ఈ ఎగ్స్ ఇవన్నీ మునిగేలాగా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కారం తక్కువగా ఉంది అని మీకు అనిపిస్తుందేమో, కానీ సరిపోతుంది. ఒక ఎగ్కి 1 టీ స్పూన్ కారం అయితే సరిపోద్ది. అయితే ఇది పూర్తిగా ఉడికిన తర్వాత కారం కనిపిస్తుంది. అప్పటి వరకు మనకు పెద్దగా కనిపించదు అనమాట. అందుకని కారం చాలేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది పూర్తిగా దగ్గరగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? నా స్టైలు గుడ్డు పొరటు కర్రీ. చూడండి, సౌండ్ చూస్తున్నారా? సౌండ్ ఎలా వచ్చినప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఇలాగా ఆయిల్ బయటకు వస్తుంది కదా, అంటే దీనికి ఇంకా పాన్కి అంటుకునే స్టేజ్లో వచ్చేసింది. అందుకని చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. వాటర్ ఎక్కడా లేదు, కొంచెం కూడా. మనం వేసిన ఆయిల్ మాత్రమే పైకి మిగులుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకుని ఒక 2-3 నిమిషాలు అలా ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గుడ్డు పొరడు లేకపోతే ఎగ్ పొరడు రెడీ అవుతుంది. చూసారా ఆయిల్ ఎలాగొస్తుందో? ఇదన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఎలాంటి స్మెల్ ఉండదు, రుచి బాగుంటుంది, స్మెల్ ఉండదు, చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మూత పెట్టేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా ఎగ్ పొరటు కర్రీ రెడీ అయింది. ఓకేనా? చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా. బాయ్.